హాయ్ ఆల్సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ అనేది మనకి కోర్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో, కోర్ట్‌లో ఉన్న పొజిషన్స్‌కి, వేకెన్సీస్‌కి మనకి వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. సో, ముందుగా మనకి నోటిఫికేషన్ చూసుకుంటే, సో, ఒక నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఎన్‌సిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ సబ్ కోఆర్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియో చివరి వరకు చూడండి. అలాగే మనం అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. అలాగే ముందుగా చూసుకుంటే మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే 26థ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకి 9థ్ అనమాట. అంటే ఇదే మంత్ మనకి 24థ్ వరకు టైం ఉందనమాట. ఇంకా చాలా టైం ఉంది. సో, ఎవరైతే ఎలిజిబుల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి సాలరీస్ కూడా పే లెవెల్ 5 ప్రకారంగా మనకి సాలరీస్ అవ్వడం జరుగుతదనమాట. సో, చాలా మంచి సాలరీస్ వస్తాయి. అలాగే క్వాలిఫికేషన్ కూడా మీకు జస్ట్ 10థ్ ఉంటే సరిపోతుందనమాట. సో, మీకు జస్ట్ 10థ్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. సో, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ బేసిక్ పే వచ్చేసరికి మీకు దాదాపు 30,000-35,000 ఉంటదనమాట. ఓకేనా. అలాగే మీకు ఎక్స్‌ట్రా గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా వస్తాయన్నమాట. డిఏ అని చెప్పి, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా వస్తాయి మీకు. ఈ 2 పొజిషన్స్‌కి కూడా. ఓకేనా. సో, అలా మొత్తం అన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకుంటే మనకి 2 పోస్టులకి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే చౌఫర్ అనే పోస్ట్‌కి అలాగే డిస్పాచ్ రైడర్ కమ్ ప్రాసెస్ సర్వర్ అనమాట. సో, ఈ 2 పోస్టులకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రూప్ సి నోటిఫికేషన్స్ అనమాట ఇవి. ఓకేనా. అలాగే మీకు వేకెన్సీస్ కూడా చూసుకుంటే మనకి మొత్తం 20 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అలాగే చౌఫర్‌కి వచ్చేసరికి మనకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిస్పాచ్ రైడర్ కమ్ ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి మనకి 12 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ మీరు క్యాస్ట్ వైస్ కూడా చూసుకోవచ్చు. అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీ వాళ్ళకైతే నోటిఫికేషన్స్ లేవు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే డిస్పాచ్ రైడర్ కమ్ ప్రాసెస్ సర్వర్‌లో ఒక వేకెన్సీ ఉందనమాట. సో, ఈ విధంగా మనకి మొత్తం 20 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఆన్‌లైన్‌లో కూడా ఎలా అప్లై చేయాలని మనం చూద్దాం. సో, మీరు ఓన్లీ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెడితేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నమాట. మీరు నార్మల్‌గా మెయిల్ చేసినా, కొరియర్ చేసినా వీళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ఓకేనా. సో, ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి. అలాగే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే చెప్పాం కదా! మనకి బేసిక్ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందనమాట. ఓకేనా. అలాగే మనకి పే లెవెల్ చూసుకుంటే మనకి లెవెల్ 5 ప్రకారంగా మనకి సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి లెవెల్ 5 ప్రకారంగా మనకి దాదాపు సాలరీ 29,200 వస్తదన్నమాట. సో, దాదాపు 30,000 అండ్ అలాగే మీకు అలవెన్సెస్ అన్నీ కలిపి ఈజీగా మీకు 35,000-40,000 ఈజీగా వస్తదన్నమాట. ఓకేనా. సో, డీఏ అని చెప్పి, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పి, ట్రావెల్ అలవెన్స్ అని చెప్పి ఇలా ఇవన్నీ కలిపి మీకు 35,000-40,000 ఈజీగా మీకు బేసిక్ పే వస్తదన్నమాట. ఓకేనా. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. 27 ఇయర్స్ బిలో ఉండాలనమాట. ఓకేనా. సో, ఎవరైతే 27 ఇయర్స్ బిలో ఉంటారో, ఎవరైతే అబోవ్ 18 ఇయర్స్ అబోవ్ ఉంటారో, బిట్వీన్ ఎవరైతే 18-27 ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో, అదేవిధంగా మనకి సెకండ్ పోస్ట్ కూడా డిస్పాచ్ రైడర్ కమ్ ప్రాసెస్ సర్వర్ ఉంది కదా! సో, ఆ నోటిఫికేషన్ కూడా మనకి 10థ్ క్లాస్ ఉంటే సరిపోతుందనమాట. ఓకేనా. సో, మీరు ఇంటర్ ఉన్నా, 10థ్ ఉన్నా, డిప్లొమా చేసినా మీరు ఏది చేసుకున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ బేసిక్ వచ్చేసరికి మీకు 10థ్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, రెండిటికి సాలరీ అయితే సేమ్ ఉంటది. ఏజ్ లిమిట్ కూడా సేమే అనమాట. 18-27 ఇయర్స్ అనమాట. సో, ఎవరైతే 18-27 ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. హౌ టు అప్లై చూసుకుంటే మనకి ఆన్‌లైన్‌లోనే ఇక్కడ మనకు ఆఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారు. సో, ఈ వెబ్‌సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అదే విధంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ పీడీఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే అప్లై నౌ బటన్ కూడా అప్లై లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే అప్లికేషన్ ఫీజు చూసేసరికి మనకి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వీరైతే మనకి ఎగ్జామినేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. వీళ్ళు కాకుండా మిగతా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా మనకి ₹100 ఫీజు పే చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా. సో, ₹100 ఫీజు పే చేయాలి. ఎవరైతే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటారో వీళ్ళైతే ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదనమాట. ఓకేనా. సో, మీరు ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళైతే రీఫండ్ ఇవ్వరనమాట. ఓకేనా. సో, మీరు అప్లై చేసుకునే ముందు మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది, క్వాలిఫై అవుతానని చెప్పి నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకుంటే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి 2 నోటిఫికేషన్స్ కూడా మనకి 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో, ఫస్ట్ స్టేజ్ 1 వచ్చేసరికి మనకి ఎంసీక్యూస్ ఉంటాయన్నమాట. 50 ఎంసీక్యూస్ ఉంటాయి.
100 మార్క్స్‌కి ఉంటదనమాట. అలాగే టోటల్ టైమ్ వచ్చరికి 90 మినిట్స్ అనమాట. అలాగే సిలబస్ చూసుకుంటే మనకి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అలాగే ఆన్ డ్రైవింగ్ స్కిల్స్ అన్నమాట. డ్రైవింగ్ స్కిల్స్, నాలెడ్జ్, రోడ్ సిగ్నల్స్, రోడ్ సేఫ్టీ ఇలా వీటి మీద మీకు సిలబస్ ఉంటదనమాట. ఓకేనా? అలాగే మీకు ఒక్కొక్క క్వెషన్ వచ్చేసరికి 2 మార్క్స్ ఉంటది. ఒక్క క్వెషన్ వచ్చేసరికి 2 మార్క్స్. అలాగే ఒక క్వెషన్ రాంగ్ పెడితే మీకు 25% నెగెటివ్ మార్కింగ్ అనేది కట్ అవుతదనమాట. ఓకేనా? అంటే 0.5 మార్క్ కట్ చేస్తారనమాట. ఓకేనా? సో, మనకి అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి క్వాలిఫైయింగ్ క్రైటీరియా కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 50% మార్క్స్ రావాలనమాట. ఓకేనా? అంటే ఈ 100 మార్క్స్‌లో మనకు 50% రావాలి. అంటే 50 మార్క్స్ రావాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 45% రావాలి. అండ్ సేమ్ క్రైటీరియా ఆఫ్ 45 మార్క్స్ వుడ్ బి అప్లికేబుల్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మనకి మినిమమ్ 45% రావాలనమాట. క్వాలిఫైయింగ్ క్రైటీరియా అనమాట. ఓకేనా? సో, స్టేజ్ 2 చూసుకుంటే మనకి స్కిల్ టెస్ట్ ఉంటదనమాట. ఓకేనా? టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100. అలాగే స్టేజ్ 3 చూసుకుంటే మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటదనమాట. సో, ఈ విధంగా మనకి 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ స్కీమ్ ఉంటదనమాట. ఓకేనా? అలాగే సెకండ్ పోస్ట్ కూడా డిస్పాచ్ రైటర్ కమ్ ప్రాసెస్ సర్వర్ కూడా మనకి అలాగే ఇదే విధంగా 3 స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ ఉంటదనమాట. ఇందులో కూడా స్టేజ్ 1 వచ్చేసరికి మీకు ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. స్టేజ్ 2 వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఉంటది. స్టేజ్ 3 వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటదనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతదనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఇంతే. అండ్ మీకు వీడియో గాని నచ్చితే యూజ్‌ఫుల్ అయిందనుకుంటే మన ఛానెల్‌ని లైక్ చేసి మన వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్ యూ సో మచ్.